ఒక సముద్ర తీరాన జై అనే అబ్బాయి తన చిన్న కుటుంబంతో కలిసి ప్రశాంతమైన జీవితం జీవిస్తున్నాడు. తనకి సముద్రంలో గవ్వలు కలెక్ట్ చేయడం అన్నా, సముద్ర జీవులన్నా చాలా ఇష్టం. తనకి స్కూల్ సెలవున్న రోజున జైకి వీలు ఉన్నప్పుడంతా వాళ్ళ నాన్నతో కలిసి చేపలు పట్టడానికని సముద్రానికి వస్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి పెద్ద వర్షం, ఉరుములు, సముద్రమంతా ఉగ్రరూపం దాల్చింది. జై కిటికీ దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటాడు. పాపం, సముద్రంలో జీవుల పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నాయో అని. వర్షం తగ్గగానే ఇంక పరుగు పరుగున సముద్రం దగ్గరికి వెళ్తాడు. సముద్ర తీరాన ఒక బేబీ డాల్ఫిన్ ఒడ్డుకు వచ్చి చేరుకుంది. జై ఆ డాల్ఫిన్ ని చూసి చాలా బాధపడతాడు. రాత్రంతా తన దగ్గరే ఉండి బకెట్తో సముద్రం నీళ్లు తెచ్చి డాల్ఫిన్ పై పోస్తూ ఉంటాడు. కొంతసేపటికి డాల్ఫిన్ కొంచెం బెటర్ గా ఫీల్ అవుతుంది. నువ్వేం భయపడకు, నీకేం కాదు అని జై డాల్ఫిన్ కి నచ్చ చెప్తూ ఉంటాడు. తెల్లవారగానే ఒక పెద్ద అల డాల్ఫిన్ ని తాకుతుంది. జై తన వల్ల అయినంత బలం పెట్టి డాల్ఫిన్ ని నీటిలోకి తోస్తాడు. డాల్ఫిన్ సముద్రాన్ని చేరగానే ముందులా యాక్టివ్ గా అయిపోతుంది. జై తన డాల్ఫిన్ ఫ్రెండ్ కి బాధగా సెండ్ ఆఫ్ ఇస్తాడు. ఒకరోజు ఎప్పటిలాగానే జై గవ్వలు ఏరుకుంటుండగా ఒక పెద్ద అల జైని సముద్రంలోకి లాక్కొని పోతుంది. జై చాలా భయపడతాడు. సముద్రం లోతుల్లోకి వెళ్లిపోతాడు. ఒక డాల్ఫిన్ అన్కాన్షియస్ గా ఉన్న జైని చూస్తుంది. స్విమ్ చేసుకుంటూ తన వైపుగా వస్తుంది. జైని పట్టుకుని స్విమ్ చేసుకుంటూ సముద్రం ఒడ్డుకి తీసుకొస్తుంది. కొంతసేపటికి జై కళ్ళు తెరుస్తాడు. ఆ డాల్ఫిన్ ని హగ్ చేసుకుంటాడు. ఆ డాల్ఫిన్ మరెవరో కాదు, జై కాపాడిన బేబీ డాల్ఫినే. జై తన ఫ్రెండ్ ని మళ్ళీ కలిసినందుకు చాలా ఆనందపడతాడు. రోజు డాల్ఫిన్ జైని కలవటం కోసమని వస్తూ ఉండేది. జైని తనపై ఎక్కించుకుని తిప్పుతూ ఉండేది. జై కోసం తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వచ్చి డాల్ఫిన్ షో చేస్తూ ఉండేది. ఇలా జై ఆ డాల్ఫిన్ స్నేహం చాలా చూడముచ్చటగా ఉండేది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. గుట్టి ఫ్రెండ్స్, జై మరియు డాల్ఫిన్ యొక్క ముచ్చటైన స్నేహం ఎలా అనిపించింది మీకు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకొక మంచి కథతో మీ కుట్టి త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అంతవరకు బాయ్, మరి మళ్ళీ కలుసుకుందాం. కుట్టి కథలు.